భైరవం. నిన్న నైట్ షో చూసా. ఇది తమిళ మూవీ అయిన గరుడన్‌కి రీమేక్ అంట. సో నేను ఒరిజినల్ అయితే చూడలేదు. ఇంక మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే జస్ట్ యావరేజ్ ఉంది. అంటే ఇలాంటి మూవీస్ ఈ టైంలో రావడం కరెక్ట్ కాదు. బిఫోర్ కోవిడ్ వచ్చుంటే పెద్ద హిట్ అయ్యేదేమో. ఎందుకంటే హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇలాంటి మూవీస్ బిఫోర్ కోవిడ్ వచ్చుంటే పెద్ద హిట్ అయ్యేదేమో. ఎందుకంటే కోవిడ్ టైంలో అన్ని లాంగ్వేజెస్ మూవీస్ చూసేసాం. వరల్డ్ లో ఉన్న అన్ని మూవీస్ చూడడం వల్ల ఇప్పుడు ఇలాంటి మూవీస్ చూస్తే కొంచెం తేడాగా అనిపిస్తుంది. అలా అని ఈ మూవీ అంత చెత్తగా ఏం లేదు, అంత గొప్పగా కూడా లేదు. మంచి మంచి సీన్స్ ఉన్నాయి, కానీ డైరెక్టర్ మిస్టేక్స్ కూడా చాలా ఉన్నాయి. మంచి పొటెన్షియల్ కూడా ఉంది కథలో, కానీ దాన్ని ఒక మాస్ కమర్షియల్ వేలో ట్రీట్ చేయడం బాగాలేదు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఒక 40 మినిట్స్ చాలా రొటీన్ గా ఉంటది, కానీ ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఆ 20 మినిట్స్ చాలా బాగా తీశారు. అలాగే సెకండ్ హాఫ్ లో ఒక 40 మినిట్స్ బాగానే ఉంటది, కానీ తర్వాత వచ్చే సీన్స్ అంతగా కిక్ ఇవ్వలేదు. పైగా అనవసరంగా సాంగ్స్ కూడా ఇరికించారు. నాకు తెలిసి బెల్లంకొండ సాయి కోసం అలా చేశారనుకుంటా. హీరోయిన్ ట్రాక్ కూడా అంత గొప్పగా ఏం లేదు, చాలా రొటీన్ గా ఉంది. ఈ మూవీని ఓల్డ్ కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా ఇప్పటి జనరేషన్ వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా కొంచెం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తీసుంటే బాగుండేది. బెల్లంకొండ సాయి ఇలాంటి పర్ఫార్మెన్స్ లో ఉన్న క్యారెక్టర్స్ తీసుకోవడం మంచిదే, కానీ తను ఆ క్యారెక్టర్స్ కి ఎంతవరకు జస్టిఫై చేయగలడు అనేది తెలుసుకోవాలి. తను చాలా వరకు ట్రై చేశాడు, కానీ ఇంకా బెటర్ గా చేసి ఉండాల్సింది. ఇంకా నారా రోహిత్ ఆ క్యారెక్టర్ కి బాగానే సెట్ అయ్యారు. యాక్టింగ్ కూడా బాగుంది, కానీ ఫిట్నెస్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయడం బెటర్. ఎందుకంటే సాంగ్స్ అండ్ ఫైట్స్ లో కూడా బాడీని మూవ్ చేయలేకపోతే ఇంకెందుకు మీరు కంబ్యాక్ ఇచ్చి. అలాగే మనోజ్ అన్న యాక్టింగ్ కూడా బాగుంది, చాలా హైలైట్ అయ్యాడు కూడా మూవీలో. కానీ ఆ బేస్ వాయిస్ అనేది లాస్ట్ వరకు కంటిన్యూ చేయడం బాగాలేదు. అలాగే ఆ క్యారెక్టర్ ని ఇంకా బాగా రాసుకోవాల్సింది. శ్రీచరణ్ పాకాల ఇచ్చిన బీజం మాత్రం ఈ మూవీకి బాగా హెల్ప్ అయింది. ఇంకా డైరెక్టర్ విజయ్ కనకమేడల మంచి స్టోరీ లైన్ ఉన్న మూవీని సెలెక్ట్ చేసుకున్నా దాన్ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో సగం వరకే సక్సెస్ అయ్యారు. చాలా ఓల్డ్ స్క్రీన్ ప్లే ఫార్మాట్ ని ఫాలో అవడం వల్ల ఇది అందరికీ నచ్చేలా కాకుండా కొందరికే నచ్చేలా అయ్యింది. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే మాస్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి నచ్చే ఛాన్స్ ఉంది, కానీ కొత్తదనం కోరుకునే వాళ్ళకి కష్టమే.